ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజా నా ఆశలన్నీ చంపేసింది. నా బావను నాకు శాశ్వతంగా దూరం చేసింది. ఇంక నేనెందుకు బ్రతుకుండాలి? రమాదేవి, నా కూతురు నీ కోడలవుతుంది కదా, నీ గతంతో పనిలేదు, ఆ రహస్యం ఎవరికీ చెప్పాల్సిన పనిలేదని నేను అనుకున్నాను. నా కూతురు గురించి నువ్వు ఆలోచించనప్పుడు, నీ వల్ల అది ప్రాణాలే తీసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా నేను ఆ రహస్యాన్ని దాచిపెట్టడంలో అర్థం లేదు. చెప్పేస్తాను. బావతో సహా అందరికీ చూపించేస్తాను. నా కూతురు సంతోషంగా లేనప్పుడు నిన్నెలా సంతోషంగా ఉండనిస్తాను? ముందు ఫోటో దాచిపెట్టు. దాచిపెట్టడం కంటే బయట పెట్టాల్సిన పరిస్థితి నువ్వే తీసుకొస్తున్నావు. ఎందుకు తొందరపడతావు? నాకు ఇష్టం లేకుండానే ఆ రోజా నా ఇంటి కోడలయ్యింది. ఆకాశంలో తాళి కట్టినంత సులభం కాదు నా ఇంట్లో నా కళ్ళెదురుగా కాపురం చేయడం. నాకు ఇష్టం లేకుండా అది నా కోడలుగా ఎలా ఉంటుంది? జరగదనే కదా బయటికి పంపించాను. నువ్వు ఏదో ఒకటి చేసి అల్లుడి జీవితంలోంచి ఆ రోజాని బయటికి పంపించి నా కూతుర్ని అల్లుడిని ఒకటి చేయకపోతే నా కూతురు బ్రతికేలా లేదు. అరుణ్ జీవితంలో ఆ రోజా లేదు అంటే ఉండేది దీక్షనే కదా. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నాకు వదిలేయండి. ఈసారన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకో. మాట తప్పావా అందరికీ ఆ రహస్యం చెప్పేస్తానన్న నా మాట నేను నిలబెట్టుకుంటాను. అంత దూరం రానివ్వనని చెప్తున్నాను కదా. నాకు నా కూతురి సంతోషం కంటే ఎక్కువ ఏదీ కాదు. తన కోసం ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. నువ్వు ఇక్కడేమీ పట్టనట్టు పని చేసుకుంటూ ఉండు. అక్క అక్కడ ఇష్టానికి చేసుకుంటూ పోతుంది. బే ఇంకా ఏం చెప్పాలమ్మా? నువ్వు చెప్తే బాధపడతావని నీకు చాలా విషయాలు చెప్పకుండానే వస్తున్నాను. కానీ ఇంకా నీకు చెప్పకుండా ఉండలేకపోతున్నానమ్మా. అక్కకి ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదు. చెప్పడం కాదమ్మా, నువ్వే చూద్దు గాని రా. అదిగో చూడు. నీతో నాతో ఎవరితో పనిలేదు తనకి. తన ఇష్టానికి తను చేసుకుంటుంది. అరుణ్ బాబును పెళ్లి చేసుకుంది. పెద్దవాళ్లతో గొడవలొద్దు,
నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్తున్నా అర్థమే కావడం లేదమ్మా అక్కకి. హే, ఎందుకు అలా అరుస్తున్నావు? నీ వల్లే నేను దొరికిపోయేలా ఉన్నాను. దొరక్క ముందే నీ అంతట నువ్వే చెప్పుకోమని నేను చెప్తున్నాను. నేను చెప్పేదంతా నీకు చెడుగా కనిపిస్తుంది, నువ్వు చేసేదంతా మంచిగా అనిపిస్తుంది. నాకెలాగో చెప్పావు కదా, అమ్మ వచ్చింది, అమ్మకైనా సమాధానం చెప్పు. అమ్మగారితో చెలగాటం వద్దక్క అంటే వినవే. ఏ తల్లైనా పెళ్ళైన కూతుర్ని చూస్తే ఆనందపడాలి. ఈ మొహంలో ఆనందం కనిపిస్తుందా, భయం కనిపిస్తుందా? ఎందుకంటే ఇది మన స్థాయి కాదు. గొప్ప వాళ్ళతో పెట్టుకుంటే ఎక్కడ ఏమవుతుందోనన్న భయం. మీరు భయపడి నన్ను భయపెట్టాలని చూడకండి. నేనేం చేయాలో నాకు తెలుసు. నా గదిలోకి రావద్దంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావు? వెళ్ళిక్కడి నుంచి. ఓ, దాందైపోయిందంటే నువ్వు మొదలు పెట్టావా? నాకేం కాదు. అరుణ్ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. నాకు నచ్చినట్టుగా నన్ను ఇలా వదిలేయండి. ప్రతిసారి అదే నువ్వు వచ్చి నేను ఎవరు ఏంటనేది మీరే వాళ్ళకి తెలిసేలా చేసేలా ఉన్నారు. వాళ్ళ వల్ల ఏ ప్రమాదం వస్తుందో నాకు తెలియదు, కానీ నీ వల్ల మాత్రం ఖచ్చితంగా ప్రమాదం వచ్చేలా ఉంది. ముందిక్కడి నుంచి వెళ్తారా లేదా? ఇదేనమ్మా అక్కతో వచ్చిన బాధ. ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఇప్పటి వరకు అమ్మగారికి ఇది చెప్పినవన్నీ అబద్ధాలే, ఇది చేసినవన్నీ మోసాలు. అమ్మగారికి నిజం తెలిసిన రోజు దీని పరిస్థితి ఏంటా? ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు అమ్మగారు ఏం చేస్తుందోనని నేను భయపడి చేస్తుంటే ఇది చూడు ఎలా మాట్లాడుతుందో. ఏ, మీరు భయపడినట్టు భయపడుతూ కూర్చుంటే చెప్పానుగా, నీలాగే నేను కూడా త్వనిదాన్లాగా బతకాలి. నా దారిలో నన్ను వెళ్ళనివ్వండి. దయచేసి ఇలా అడ్డు రాకుండా ఉండండి చాలు. అమ్మా ఏంటి చూస్తున్నావు? నువ్వేనే చెప్పు. ఏంటి చెప్పేది? నేను ఇంట్లో ఉన్నంత వరకు మీ ఇద్దరిని నాతో మాట్లాడొద్దని చెప్పానా? మళ్ళీ ఏంటి ఆవిడ చెప్పేది నేను వినేది? ఎవరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళమన్నానా? మీరు ప్రతిసారి నా గదిలోకి వచ్చినా నాతో మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళకు అనుమానం వస్తుంది. అది నాకు మంచిది కాదు. వెళ్ళిపోండి, నా కళ్ళ ముందుంచి వెళ్ళిపోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.